హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 6100 పోస్టులతో డిఎస్సి షెడ్యూల్ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎస్జిటీలు సెకండరీ గ్రేడ్ టీచర్లు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 1264, పీజీటీలు 215, ప్రిన్సిపల్ 42. నేడు టెట్కు 12 డిఎస్సికి నోటిఫికేషన్ జారీ. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ. 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు, మార్చి 14న టెట్, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు. 2 పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహణ. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియ పూర్తి. రాష్ట్రంలో బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం 6100 పోస్టుల భర్తీకి డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టులో 2280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 2299 స్కూల్ అసిస్టెంట్లు, 264 ట్రైన్ గ్రాడ్యుయేషన్ టీచర్లు, 215 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు, 42 ప్రిన్సిపల్లు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్తో పాటు డిఎస్సి 2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెల 12న ఇవ్వనుంది. టెట్ డిఎస్సికి పాఠశాల విద్యాశాఖ ద్వారా వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ వివరాలను వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షల ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనర్లు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్ డిఎస్సి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఏపీ టెట్, డిఎస్సి పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు 2 సెషన్లు నిర్వహిస్తామని, మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్న వారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపూర్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. డిఎస్సి రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయో పరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు 4 దశల్లో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్, ఐబీ, టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్ బోధనా సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికేట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. ఏపీ టెట్, డిఎస్సి షెడ్యూల్. టెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8, డిఎస్సి నోటిఫికేషన్ ఆన్లైన్ ఫీజు చెల్లింపు ఫిబ్రవరి 17, డిఎస్సికి అయితే 21. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 18, డిఎస్సికి అయితే ఫిబ్రవరి 22. ఆన్లైన్ నమూనా పరీక్ష ఫిబ్రవరి 19, డిఎస్సి 24. హాల్ టికెట్లు ఫిబ్రవరి 23 నుంచి, డిఎస్సి హాల్ టికెట్లు మార్చి 5 నుంచి. పరీక్ష నిర్వహణ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు, డిఎస్సి మార్చి 15 నుంచి 30 వరకు. ప్రాథమికకి మార్చి 10, డిఎస్సిది 31, తుదికి మార్చి 13, డిఎస్సిది ఏప్రిల్ 2. ఫలితాల ప్రకటన మార్చి 14, డిఎస్సి ఏప్రిల్ 7. నాకు తెలిసైతే టెట్ రాసినాక టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి డిఎస్సికి అప్లై చేసుకుంటారు. టెట్ రిజల్ట్ రాకుండా డిఎస్సి ఎట్లా రాస్తారు? అసలుకి టెట్లో క్వాలిఫై అయ్యామా లేదా తెలుసుకొని తరువాత డిఎస్సికి అప్లై చేసుకుంటారు. టెట్ ముందు అప్లై చేసినాక దాంట్లో క్వాలిఫై కాకుండానే డిఎస్సికి ఎవరు అప్లై చేసుకోరు కదా. దీని ప్రధాన ఎజెండా ఏంటంటే ఈ టెట్కి, డిఎస్సికి ఫీజు వసూలు చేయడమే ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా కనపడుతుంది ఇక్కడ మాకు. దీన్ని అభ్యర్థులు గమనించాలి. 12 రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీ. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధనాసుపత్రిలో 12 రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 19న వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 19 విజయవాడలోని డిఎంఈ కార్యాలయంలో నిర్వహించే వాకిన్ రిక్రూట్మెంట్కి హాజరు కావాలని సూచించారు. ఎన్నికల డిఎస్సి. నేటి నుంచి టెట్, 12 డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ. 6100 పోస్టుల భర్తీ. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోను ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు.
ఎన్నికల కోడ్ ఉండే సమయంలో పరీక్షల నిర్వహణ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. 25,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వాలి, లేదంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం. విద్యార్థి యువజన సంఘాల హెచ్చరిక. ఎన్నికల ముందు డిఎస్సి వేస్తే మోసం కాదా? మార్చిలో షెడ్యూల్ వస్తే నియామకాల అనుమానమే. పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న పట్టని వైనం.